Hi everyone, welcome to my channel Berlin Memories with Priya. ఎప్పట్లాగానే బెర్లిన్లో ఒక మంచి ప్లేస్ చూపించడానికి ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. అది బెర్లిన్లో ఉన్న లైబ్రరీస్ అన్నమాట. జర్మనీలో లైబ్రరీస్ ఎంత బాగుంటాయో తెలుసా అండి. నాకు మా పిల్లలకి బెర్లిన్లో ప్రతిదీ ఒక కొత్తది అండ్ ఒక ఫ్రెష్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అవే ఎక్స్పీరియన్సెస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు బాగుంది అనిపించినవి మీకు కూడా నచ్చుతాయి అని ఒక చిన్న హోప్. బెర్లిన్లో ప్రతి ఏరియాకి ఒక లైబ్రరీ అరేంజ్ చేస్తారండి. సాధారణంగా ఎప్పుడు ఇవి పెద్ద స్పేసెస్లోని అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ లైబ్రరీస్ చాలా బాగుంటాయి అండ్ ఎన్ని పుస్తకాల కలెక్షన్స్ ఉంటాయో చెప్పలేము అసలు. కాకపోతే 90% మొత్తం మనకి జర్మన్ లాంగ్వేజ్లోనే బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒక 10% మాత్రమే మనకి ఇంగ్లీష్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. పిల్లలకి స్కూల్స్లోనే ఒక లైబ్రరీ కార్డ్ని ఇచ్చేస్తారు. ఆ లైబ్రరీ కార్డ్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఒక మంత్లో 30 బుక్స్ వరకు తీసుకోవచ్చు. అట్ ఏ టైం 3 బుక్స్ తీసుకోవచ్చు, 3 to 6 బుక్స్ కూడా తీసుకోవచ్చు. వాటికి ఎక్స్పైరీ డేట్స్ 15 to 20 డేస్ ఉంటుందన్నమాట. అంటే దాదాపుగా 2 వీక్స్. మనం వాటిని అప్పటికి చదవకపోతే మనం రెన్యువల్ కూడా చేయించుకోవచ్చు. ఆ బుక్ని డ్యూరేషన్ రెన్యువల్ చేయించుకోవచ్చు. ఇక్కడ సమ్మర్ ఛాలెంజ్ అని ఒక ప్రోగ్రామ్ అవుతుందన్నమాట. సో మా పాప సమ్మర్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తాను అంటే ఆ కార్డ్ తీసుకోవడానికి వచ్చాం. సో ఈ సమ్మర్ ఛాలెంజ్ కాన్సెప్ట్ ఏంటంటే 1 మంత్ డ్యూరేషన్లో ఎవరైతే ఎక్కువ బుక్స్ తీసుకొని చదువుతారో వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తారు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ కార్డ్ లోపల డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. మనం ఒక బుక్ చదివి వాళ్ళకి రిటర్న్ చేయగానే ఒక స్టాంప్ వేస్తారు. సో అలా ఎన్ని స్టాంప్స్ కలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాంప్ కలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తారనమాట. ఊరికనే స్టాంప్ వేయరండి. మనం బుక్ రిటర్న్ చేయగానే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. నీకేం అర్థమైంది బుక్లో నుంచి, నీకు ఇంట్రెస్టింగ్గా ఏ క్యారెక్టర్ అనిపించింది అని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. పిల్లలు అవి ఆన్సర్ చేయగలిగినప్పుడే ఆ కార్డు మీద స్టాంప్ వేస్తారనమాట. సో అలా ఎన్ని స్టాంప్స్ కలెక్ట్ చేసుకుంటే అంత మంచి ప్రైజ్ వస్తుందని వాళ్ళు చెప్తారు. అండ్ ఇదొక మంచి థాట్. అంటే పిల్లల్ని ఎక్కువ బుక్స్ చదవడానికి అలవాటు చేయించడం కోసం ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అలా లైబ్రరీలో బుక్స్తో ఒకటే కాకుండా మనం గేమ్స్ కూడా తీసుకోవచ్చు. బోర్డ్ గేమ్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అలానే నిటెండో గేమ్స్ అవైలబుల్గా ఉంటాయి. PS స్టేషన్స్ క్యాసెట్స్ అవైలబుల్గా ఉంటాయి. మామూలుగా మార్కెట్లో కొనుక్కోవాలంటే ఈ క్యాసెట్ ఒక్కటి €70 €60 ఉంటుంది. కానీ ఇక్కడ అయితే పిల్లలకున్న లైబ్రరీ కార్డ్స్తోనే ఈ క్యాసెట్స్ తీసుకోవచ్చు. మా పిల్లలు ఇక్కడ నిటెండో కార్డ్స్ కూడా తీసుకుంటారు. అది 1 వీక్ వరకే ఉంచుకోవాలన్నమాట. 1 వీక్ తర్వాత దాన్ని రెన్యువల్ అన్నా చేయించుకోవాలి. ఆ 1 వీక్ తర్వాత రిటర్న్ అన్నా చేసేయాలి. లేకపోతే ఫైన్ పడుతుంది. అంటే మరీ ఎక్కువ ఫైన్ కాదు. ఇదే అండి వాళ్ళ లైబ్రరీ కార్డ్స్. ఆ లైబ్రరీ కార్డ్స్ తోటి మనం గేమ్స్ తీసుకోవచ్చు, బుక్స్ తీసుకోవచ్చు, బోర్డ్ గేమ్స్ కూడా తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఈ లైబ్రరీలో ఏంటి అంటే ఈ గేమ్స్ ఆడటం అనమాట. జస్ట్ గేమ్స్ ఒక్కటే కాదు, అక్కడ ప్లే స్టేషన్స్ కూడా ఉంటాయి, నిటెండో స్విచ్లు ఉంటాయి. పిల్లలు ఫలానా రోజు ప్రోగ్రామ్ జరుగుతుంది అని వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు, మంత్లీ ప్లాన్ ఇస్తారు. ఆ మంత్లీ ప్లాన్లో ఏ రోజు ఏ ఈవెంట్ అవుతుందో చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఆ గేమ్స్ ఆడుకోవచ్చు కూడా. అది ఆ ఫలానా డే రోజు ఆ గేమ్స్ ఓపెన్ ఉంటాయి అని వాళ్ళు ముందే చెప్తారు. అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు. ఆ లైబ్రరీలో అవుట్డోర్లో కూడా కూర్చోడానికి అరేంజ్ చేశారు. అక్కడ బయట కూర్చుని ఆ వెదర్ ఎంజాయ్ చేస్తూ కూడా మనం చదువుకోవచ్చు. చాలా బాగుండింది ఈ లైబ్రరీ. ఇది మా ఇంటి పక్కనే ఉన్న లైబ్రరీ. అక్కడ బీ హైవ్స్కి అక్కడ హైవ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారనమాట, హనీ కోమ్ ప్రిపేర్ చేయడానికి.
సో ఇంట్రెస్టింగ్‌గా అనిపించి అది కూడా క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ ఉంటాయంటే ఇక్కడ అసలు బెర్లిన్‌లో న్యాచురల్‌గానే నేచర్‌కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారండి. అసలు లిటరల్లీ చెప్పాలంటే దే లివ్ విత్ ద నేచర్. చాలా లైవ్లీగా ఉంటుంది. అండ్ మేము ఒకసారి ఇక్కడ అవుట్‌డోర్‌లో కూడా కూర్చొని సైలెంట్ రీడింగ్ చేశాము. ఇట్ వాజ్ అ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. చాలా బావుంటది. 7 అయితే ఈవినింగ్ 7:00 7:30 వరకు లైబ్రరీ ఓపెన్ ఉంటది. మనం 6:00కి అలా లైబ్రరీకి వెళ్తే ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తారంటే, దాదాపు జర్మన్స్ అందరూ ఒక రొటీన్ లాగా అలవాటు చేస్తారనమాట పిల్లలకి. ఎప్పుడు కిండర్ గార్డెన్ నుంచే చిన్నపిల్లల్ని లైబ్రరీకి తీసుకొచ్చి అంటే వాళ్ళు మదర్స్ బుక్ రీడింగ్ చేస్తూ ఉంటారు, పిల్లలు స్టోరీస్ వింటూ ఉంటారనమాట. చాలామందిని చూశాను నేను ఈవినింగ్ టైంలో, అంటే ఆఫ్టర్ వర్క్ మదర్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని లైబ్రరీకి వస్తున్నారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే బుక్ రీడింగ్‌ని అలవాటు చేస్తున్నారు. అసలు ఇలాంటి ఒక అట్మాస్ఫియర్, ఇలాంటి ఒక లైబ్రరీ మన దగ్గర ఉంటే మనం అసలు యుటిలైజ్ చేసుకోకుండా ఉండగలుగుతామా అండి? మీరు గనక బెర్లిన్‌లో ఉంటే మీరు కూడా లైబ్రరీస్‌ని యాక్సెస్ చేయండి. ఇక్కడ ఉన్న లైబ్రరీస్‌లో మెంబర్‌షిప్ తీసుకోండి. €10 పర్ ఇయర్ అంతే. ఇట్ ఈస్ వెరీ మినిమల్. అండ్ దానివల్ల మనకి చాలా బెనిఫిట్సే ఉంటాయి. బోలెడన్ని బుక్స్ తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. మీరు గనక జర్మనీలో ఉంటే తప్పకుండా లైబ్రరీస్ వెళ్ళండి. లైబ్రరీస్ యాక్సెస్ చేయండి. మీరు కూడా చాలా ఇష్టపడతారు. ఇంకొక వీడియోలో మరొక కాన్సెప్ట్‌తో ఒక కొత్త ప్లేస్ చూపించడానికి మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు చూస్! ఆఫ్ విడర్సేన్.